అందరికీ నమస్కారం. ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, అధ్యక్షులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దిశా నిర్దేశం మేరకు గౌరవ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు సూచనలతో ఈరోజు మనం గన్నవరం నియోజకవర్గం, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఈరోజు కూడా ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కర్ ఎతికిచ్చి చేసిన పనులు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మనం 16,000 మందికి మెగా డిఎస్సితో చేయటం, అట్లాగే 66 లక్షల మందికి 4,000 పెన్షన్ చేయటం, అట్లాగే 147 కోట్ల ఉద్యోగస్తులు చేయటం, అట్లాగే అన్నా క్యాంటీన్ 5 రూపాయలు చేయటం, అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, అట్లాగే విజయవాడ నగరంలో వరదలు వస్తే 10 రోజుల్లో కంట్రోల్ చేశాం. ఇది మంచి ప్రభుత్వం ఎందుకని చెప్పామంటే గమనించాలి అందరూ. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇది మంచి ప్రభుత్వం అని మనం ఎందుకు చెప్పామనేది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే దారి దోపిడీలాగా ప్రజల్ని దోపిడీ చేసి మన రక్త మాంసాలను పిండేసి అల్టిమేట్ గా ఏం చేసిందంటే శ్రీవారి ప్రసాదంలో జంతు కొవ్వును గెలిపాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన చేసిన నిర్వాహం ఏంటంటే 5 ఏళ్లలో ఇది. ఈ ప్రభుత్వం ఏం చేసింది, నారా చంద్రబాబు నాయుడు గారు 11 లక్షల ఫ్లడ్ వస్తే 10 రోజుల్లో కంట్రోల్ చేశాడు. రోజుకి 18 గంటలు కష్టపడి ఎవరిని నిద్రపోనీలా. మన గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు కూడా 5 లక్షల ప్యాకెట్లు ఆహారం ప్యాకెట్లు అందజేసి ముందు వరుసలో ఉన్నాడు సేవలో. మన ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు. అది ఈ ప్రభుత్వంకి ఆ ప్రభుత్వంకి తేడా. ఇది మంచి ప్రభుత్వం అని ఎందుకు చెప్పామంటే చెప్పిన పనులు అమలు చేసే ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇవే కాకుండా ఏదైతే ఎన్నికల హామీలో ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశాం. రేపు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నాం. అంతకుముందు చెప్పినట్టు మనం పెన్షన్ 4,000 చేసి ఇచ్చాం. అట్లాగే ఇంకా మిగిలిన కూడా మెగా డిఎస్సీ గానీ అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఇది మనం అందరం కూడా గమనించాలా. మనం మంచి చేసే ప్రభుత్వానికి మనం అందరం అండదండలుగా ఉండి భవిష్యత్తులో మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మన బందర్ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, మన అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావుకి ఈ మంచి ప్రభుత్వం సందర్భంగా మన మండలం అండదండలు అందజేద్దాం. భవిష్యత్తులో మన రంగనగూడెం గ్రామాన్ని, గ్రామ పంచాయతీని అందరి సహకారంతో అభివృద్ధి చేసుకుందామని మీకు అందరికీ మనవి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ కసుకుత్తి రంగామణి గారు, అట్లాగే సచివాలయం సిబ్బంది, గ్రామ పెద్దలు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని 26 వరకు కూడా కొనసాగించి ఈ మంచి ప్రభుత్వం సందర్భంగా పాంప్లెట్లు ఇవ్వటం, అలాగే స్టిక్కర్లు వేసి ప్రజలకు తెలియజేసి ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం.